కాదుమా, ఈ విషయం నీకు కొంచెం బాధ అనిపించవచ్చు, బట్ నిన్ననే అనట్లేదు, కమ్యూనిటీకి సంబంధించి అడుగుతున్నాను నేను. ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. మొన్న రీసెంట్గా కూడా ఒక అమ్మాయిని మీ మీ దాంట్లో ట్రాన్స్జెండర్లను పెళ్లి చేసుకొని ఒక విధంగా మీ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, లేదంటే వేరే విధంగా కావచ్చు ఉండేసి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఫుల్ ఫ్లెక్స్డ్ ఉన్న వాళ్ళు 10% ఉండొచ్చు, 90% లేరు. మొన్న ఒక అమ్మాయి బిగ్ టీవీకి వెళ్ళి ఒక ఛానల్కి వెళ్ళింది, ప్రముఖ ఛానల్ కు. అబ్బాయి పెళ్లి చేసుకుంటాను, ట్రాన్స్జెండర్. అంతకన్నా ముందు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఒక 1-2 years ఉండి విడిపోయినారు. ఇన్ని జరుగుతున్నా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు మీరు అంటే ఏం చెప్తావు? ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. సో మాకు ఒకనొకప్పుడు కమ్యూనిటీ కూడా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, కొన్ని ఇష్యూస్ వల్ల దేని వల్ల కమ్యూనిటీ కూడా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. సో అంతట్లోపై అబ్బాయి ఉన్నాడు అనుకో, కొంచెం బ్యాక్ సపోర్ట్ గా అబ్బాయి చూసుకుంటాడేమో, లేదా అబ్బాయిని ఇష్టపడ్డాం కాబట్టి అబ్బాయిని ఉండొచ్చేమో. సో అలా థింక్ చేసి అబ్బాయిని కూడా ఇంకా వదిలేని ఉన్న రోజులు హ్యాపీగా ఉందాము అలా అనుకుంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు సంపాదించే డబ్బులలో నీ బాయ్ ఫ్రెండ్ కి ఎంత ఖర్చు పెడుతున్నావు? నేనేం ఖర్చు పెడతలే. నిజం చెప్పు. నిజంగా చెప్తున్నా, హార్డ్వేర్ చేసుకొని చెప్తున్నా. నా వల్ల అబ్బాయి రూపాయి తిన్నది లేదు. అంటే నేను ఎప్పుడూ ఆ అబ్బాయికి ఓ బర్త్డే రోజు గిఫ్ట్ అంటే బట్టలు తీసిన అదొక్కటే నాలో నేను ఇచ్చింది. సో ఆ అబ్బాయి నుంచి అయితే నేను చాలా తీసుకున్నా. ఓకే, ఎందుకు నిన్ను ఇష్టపడ్డాడు అంటే ఏం చెప్తావు? ఏమో తెలియదు. అడగలేదా ఎందుకు ఇష్టపడ్డాను అన్నాను? ఇప్పుడు దాకా అటువంటి క్వశ్చన్ వేయలే, ఇప్పుడు వేస్తలేదు. ఎందుకు ఇష్టపడ్డా, నన్నే ఎందుకు ఇష్టపడ్డావు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా అని అడగలేదా ఇప్పుడు? ఏమో అదే ఒకరోజు షూటింగ్స్ లో ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. సో ఇలా చెప్పాను, నా బాధ మొత్తం చెప్పుకుంటే 4 years అప్పుడు బ్యాక్ బిఫోర్. సో ఇలా చెప్పుకున్న తర్వాత అప్పుడు నాకు కనెక్ట్ అయ్యాడంటే అబ్బాయి కొంచెం బాధలతో ఉన్నా, ఎమోషన్ తో ఉన్నానని చెప్పి. సో అప్పటి నుంచి ఇప్పుడు సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు అబ్బాయి. అడిగావా మరి ఇప్పుడు బాధలలో ఉన్నాను వచ్చినావు, తర్వాత బాధ పెట్టి పోవు కదా అని అడిగినా? నేను పోను అంటే, సో అబ్బాయి ఎప్పటికైనా అదర్ కంట్రీ వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండడు. సో అదొక్కటే నాకు హట్టింగ్ అని అనిపిస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతాడా నన్ను వదిలి అనేసి. సో అబ్బాయి డేస్ దగ్గరికి వచ్చేసి నేను వెళ్ళిపోతాడు అనేసి. అదే కాదు, నాకు ఒక విషయంలో కోపం వస్తుంది మీ వాళ్ళ మీద. తెలిసి కూడా తప్పు చేస్తారేమో. తెలిసి కూడా తప్పు చేస్తారు కదా, చేస్తారు, తెలిసే తప్పు చేస్తారు కదా. అవును, బాధపడతాము, డిప్రెషన్ కి వెళ్తాము, సూసైడ్ దాకా వెళ్తాము అని తెలిసి కూడా తప్పు చేస్తారు. ఇది మట్టు వాస్తవం కదా. అవును. ఇప్పుడు సరే, అట్లానే వేరే విధంగా అనుకోవడానికి కూడా లేదు. ఓకే, మీ దాంట్లో కూడా మంచి హీరోయిన్ ఫిగర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు చంద్రముఖి గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, చాలా మంది ఉన్నారు. అవును. ఇండిపెండెంట్ గా మీకంటూ ఇప్పుడు గవర్నమెంట్ త్రూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకంటూ కొన్ని చట్టాలు రావాలని ఎందుకు అడగలేకపోతున్నారు? గవర్నమెంట్ వస్తున్నాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ జాబ్స్ అని, సాఫ్ట్వేర్ జాబ్స్ అని, కార్ డ్రైవింగ్స్ అని, GHMC చాలా జాబ్స్ వస్తున్నాయి. ఆ జాబ్స్ లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, నేనేమంటున్నా, డబ్బు జాబు ఇది కాకుండా ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే లా పరంగా, ఎందుకంటే మీకు లా అనేది లేదు, విడాకులు, సొసైటీ డిస్కషన్ కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంత లేదు, ఏమున్నా గొడవలు పడతారు, ఒక ఎలిగేషన్ అనేది ఉంటుంది మీ పైన. అందరూ అలా ఉండరు, చాలా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఎందుకు థింక్ చేయలేరు? మీ పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మమ్మల్ని ఇష్టపడి వచ్చే అబ్బాయిలకి మాకు కూడా విడాకులు అనేటివి ఉండాలి, లీగల్ గా మాకు ఉండాలి, కోర్టుల త్రూగా మాకు కొన్ని న్యాయాలు జరగాలి, మమ్మల్ని ఎందుకు ఇంకా బలి పశువులాగా చేస్తున్నారు అనే ఆలోచన, అట్లాంటి మీటింగ్స్ కానీ మీ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ఎందుకు ఇప్పటి వరకు ఇన్ని ప్రాబ్లమ్స్ అయ్యి ఇంతమంది ట్రాన్స్జెండర్లను తీసుకెళ్లి రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లవ్ చేస్తున్నా అని చెప్పి ఉన్న డబ్బులు తిని నా డబ్బులు నాకు ఏమని అడిగితే చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇన్ని ఇష్యూస్ అవుతున్నా కానీ జాబ్స్ అడుగుతున్నారు, ఆధార్ కార్డులు అడుగుతున్నారు, ఇంకో సో కాల్డ్ అడుగుతున్నారు. మాకు కూడా ప్రతి మానవునికి ఉండే హక్కులు మాకు కూడా ఉండాలనే ఆలోచన ఎందుకు తెచ్చుకోవట్లేదు? ఎందుకు ఆ డిస్కషన్ చేయట్లేదు ప్రభుత్వం దగ్గర? మీరు అనుకుంటున్నారు? నేను అంత దాన్ని కాదు, మా పెద్దవాళ్ళని అడగాలంట. అంతే కదా, నాకైతే అంత క్లారిటీ, అంత మైండ్ మెచ్యూరిటీ నాకు లేదు, ఫస్ట్ లేదు. సో ఏదైనా పెద్ద కమ్యూనిటీలో చాలా మంది హెడ్స్ ఉంటారు, చాలా మంది నాకన్నా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. సో నీకు ఎంత మంది ఉన్నారు కోడళ్ళు? నీ కోడళ్ళు ఉన్నారా? ఇంకా కాలేదా? నీకే పెళ్లి కాలే ఇప్పుడు
అంటే ఎట్లా ఉంటది ఇది ఇప్పుడు? అంటే కమ్యూనిటీలో ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేనున్నాను, నాకని ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, కొత్త న్యూ జాయినింగ్ అడ్మిషన్ ఎవరైనా వచ్చారనుకో, సో వాళ్ళని నేను చూసుకోవాలన్నమాట. అప్పుడు నేను వాళ్ళకి గురువుని అవుతాను, వాళ్ళు నాకు కోడలు అవుతారు. సో అట్లా. ఓకే ఓకే. ఎవరన్నా అబ్బాయి నీ పక్కన నిలబడితే గూస్ బంప్స్ వస్తున్నాయి అని ఎప్పుడన్నా అన్నారా? ఎవరైనా అబ్బాయి నా పక్కన కూర్చోలేదు. ఎప్పుడన్నా మిమ్మల్ని చూసినప్పుడు అంటే బాగున్నావు, క్యూట్ ఉన్నావు అంట అనేటోళ్ళు చాలా మందిని విన్నాను, కానీ గూస్ బంప్స్ వస్తుంది. అవి తినే గిన్నెలా ఉంటదిలే, అది పక్కన పెట్టేసి, అది కామన్ గా అంతే. ఒక ట్రాన్స్జెండర్ కనిపిస్తే ఒక ఆట బొమ్మలాగా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది. అంటే క్వశ్చన్ మీన్స్ ఊరికే ఆడుకుందాం టైం పాస్ గా అనేటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఎక్కువ. కామన్ గా కొంతమంది జెన్యున్ గా వచ్చేసి ఏంటి నీ పక్కన ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒక తెలియని ఫీలింగ్ వస్తుందని ఎవరన్నా ఇప్పటి వరకు? ఈయన వదిలేయిగా, ఈయన ఆల్రెడీ పడిపోయింది, అయిపోయింది. ఇంకెవరన్నా కామన్ గా నీకు తెలియని అనోన్ పర్సన్ ఎవరన్నా? అన్నోన్ పర్సన్ ఎవరు లేరు. ఓకే. నీకు తెలియకుండా నీకు తెలియని వాళ్ళు నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భం ఏంటి? నాకు తెలియకుండా చాలా బెస్ట్ కాంప్లిమెంటా, నా ఫ్రెండ్స్ నేను ఒక మూవీలో యాక్ట్ చేసేటప్పుడు ఒక 90mm స్క్రీన్ బయట వాళ్ళు, బయట ఫ్రెండ్స్ కామన్, అదంతా ఫ్రెండ్స్, అదంతా రొటీన్ స్టోరీ, అదంతా సొల్లు. ఓకే. బయట నీకు తెలియని వాళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, నీ ఇన్స్టాగ్రామ్ చూసి కావచ్చు, అట్లా అలా అయితే చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు, బాగున్నావు, అది ఇది క్యూట్ గా ఉన్నావు చాలా. ఓకే. ఎక్కడికి నీ ఫేస్ లో బాగా ఐడెంటిఫై చేసి జెన్యున్ గా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. నీ ఫేస్ లో నోస్ కావచ్చు, లిప్స్ కావచ్చు, అండ్ ఏదైనా పార్ట్స్ చాలా బాగున్నాయి, ఇట్లా ఇట్లా కాంప్లిమెంటరీ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నారు? నైస్, బాగుంటాయి అని చెప్తారు. ఓకే. ఎక్కువ కాంప్లిమెంటా నా ఐస్ అని చెప్తారు, లేదా నా స్మైల్ అని చెప్తారు. ఆ రెండే నాకు ఎక్కువ వచ్చే కాంప్లిమెంట్స్. ఓకే. నువ్వేమనుకుంటావు అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు? నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నా ఇన్నర్ ఫీలింగ్ అద్దంలో వెళ్ళి చూసుకోవాలనుకుంటావా? అద్దంలో వెళ్ళి చూసుకోవడం కాదు, అందరి దగ్గరికి వెళ్ళి చెప్పిన నాకు కూడా అదే డైలాగ్ దొబ్బుతున్నారని అనుకుంటా. అంతమించి మరి ఏం చేయమంటావు చెప్పు? పుట్టంగానే నేను వస్తున్నా నన్నే అనాలి అంటేనేమో అది వేరు, అంతకన్నా చాలా మంది అదుగుతారు కదా. సో నేను లైట్ తీసుకుంటా మరి. అంతే, చాలా మంది అంటే నేను ఇప్పుడు బయటకు వెళ్ళి అన్నోన్ పర్సన్స్ కూడా ఎవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడు, మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా బాగున్నారండి అని ఇద్దరు ముగ్గురు చాలా మంది అంతే ఉంటారు కామన్ గా. నేను బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళా థ్యాంక్ యూ అంతే, అదొకటి. ఒకటి ఏంటంటే మీరు ఒక వన్ ఆఫ్ ద అబ్బాయి కదా, మీ ఒక హ్యాండ్ దీనిపైన పెట్టండి ఒకసారి. మీ హ్యాండ్స్ ఎందుకు సేమ్ లేడీస్ లాగానే ఆ బాడీ సున్నితంగా గానీ, అది ఎట్లా? అంటే ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకుంటారా? ఆపరేషన్ అయితే ఆటోమేటిక్ గా హార్మోన్ చేంజెస్ అనేది వచ్చేస్తుంది. సో బిఫోర్ బాయ్ లో ఉన్న బ్లడ్ అంతా మొత్తం పోయిద్ది కదా, సో ఫీమేల్స్ హార్మోన్స్ రావడం, బ్లడ్ పడడం, ఆటోమేటిక్ బాడీ బ్రైటింగ్ రావడం. ఇంజెక్షన్స్ అవేం సపరేట్ ఉండే బాడీ మెత్తబడడానికి? ఉంటాయి ఇంజెక్షన్స్, ఉంటే చాలా ఉంటాయి కానీ సో నేనైతే ఏం తీసుకోలేదు. సో ఆపరేషన్ అయిన కాడ నుంచి ఇప్పుడు దాకా నేను నార్మల్ గానే ఉండిపోయినా. ఓకే. ఒక ట్రాన్స్జెండర్ ఎన్ని ఆపరేషన్లు చేసుకోవాలి ఒక అమ్మాయిలా కనిపించాలంటే? మెయిన్లీ ఇట్స్ ఒక 2 ఆపరేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి 2 చేసుకుంటే చాలు. ఒక లుక్ అనేది చేంజెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి.